ఓం శాంతి 29/1/2025 మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలంతోనే వికర్మలను వినాశనం చేసుకుని పావనంగా తయారై పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ఇదే మీ సేవ. ప్రశ్న: దేవీదేవత ధర్మం యొక్క ఏ విశేషత మహిమ చేయబడింది? జవాబు: దేవీదేవత ధర్మమే చాలా సుఖాన్నిచ్చేటటువంటిది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలుండవు. పిల్లలైన మీరు 3 వంతుల సుఖం పొందుతారు. ఒకవేళ సగం సుఖం సగం దుఃఖం ఉంటే అందులో అంత ఆనందమే ఉండదు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఏ మనుష్య మాతృణ్ణి భగవంతుడు అని అనలేమని భగవంతుడే అర్థం చేయించారు. దేవతలను కూడా భగవంతుడు అని అనరు. భగవంతుడైతే నిరాకారుడు. వారికి ఎటువంటి సాకారీ రూపం కానీ ఆకారీ రూపం కానీ లేదు. సూక్ష్మవతన వాసులకు కూడా సూక్ష్మ ఆకారం ఉంది. అందుకే దానిని సూక్ష్మవతనం అంటారు. ఇక్కడ సాకారి మనుష్య శరీరాలున్నాయి. అందుకే దీనిని స్థూలవతనం అంటారు. సూక్ష్మవతనంలో ఈ పంచతత్వాల స్థూల శరీరం ఉండదు. ఈ పంచతత్వాలతో మనుష్య శరీరం తయారైంది. దీనిని మట్టి బొమ్మ అంటారు. సూక్ష్మవతనవాసులను మట్టి బొమ్మ అని అనరు. దేవతాధర్మం వారు కూడా మనుషులే, కాని వారిని దైవీ గుణాలు కలిగిన మనుషులు అని అంటారు. వారు దైవీ గుణాలను శివబాబా నుండి ప్రాప్తి చేసుకున్నారు. దైవీ గుణాలు కలిగిన మనుషులకు మరియు ఆసురీ గుణాలు కలిగిన మనుషులకు మధ్యన ఎంత తేడా ఉంది! మనుషులే శివాలయంలో ఉండేందుకు లేక వేశ్యాలయంలో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు. సత్యుగాన్ని శివాలయం అంటారు. సత్యుగం ఇక్కడే ఉంటుంది. అది మూలవతనంలో లేక సూక్ష్మవతనంలో ఉండదు. అది శివబాబా స్థాపించిన శివాలయం అని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడు స్థాపించారు? సంగమయుగంలో. ఇది పురుషోత్తమ యుగం. ఇప్పుడీ ప్రపంచం పతితంగా తమోప్రధానంగా ఉంది. దీనిని సతోప్రధాన కొత్త ప్రపంచమని అనరు. కొత్త ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచం అంటారు. అదే మళ్లీ ఎప్పుడైతే పాతగా అవుతుందో అప్పుడు దానిని తమోప్రధాన ప్రపంచమని అంటారు. మళ్లీ సతోప్రధానంగా ఎలా తయారవుతుంది? పిల్లలైన మీ యోగబలం ద్వారా. యోగబలంతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పవిత్రంగా అవుతారు. పవిత్రంగా అయిన వారికి మరి తప్పకుండా పవిత్ర ప్రపంచం కావాలి. కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అనడం జరుగుతుంది. పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. పతిత ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. ఈ విషయాలు మనుషులెవరికీ తెలియవు. ఈ పంచవికారాలు లేకపోతే మనుషులు దుఃఖితులై తండ్రినెందుకు స్మృతి చేస్తారు? తండ్రి అంటారు, నేను దుఃఖహర్త సుఖకర్తను. పంచవికారాల రూపీ రావణుణ్ణి 10 తలల బొమ్మగా తయారు చేశారు. ఆ రావణుణ్ణి శత్రువుగా భావించి కాలుస్తారు. అలాగని ద్వాపరయుగ ప్రారంభం నుండే కాల్చడం మొదలుపెడతారని కాదు. అలా కాదు. ఎప్పుడైతే తమోప్రధానంగా అవుతారో అప్పుడు ఏదో ఒక మతాంతరం వారు కూర్చుని ఈ కొత్త విషయాలను తయారు చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా బాగా దుఃఖాన్ని ఇస్తే అప్పుడు వారి దిష్టిబొమ్మను తయారు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుషులకెప్పుడైతే చాలా దుఃఖం లభిస్తుందో అప్పుడు ఈ రావణుడి దిష్టిబొమ్మను తయారు చేసి కాలుస్తారు. పిల్లలైన మీకు 3 వంతుల సుఖముంటుంది.
ఒకవేళ సగం దుఃఖం ఉంటే ఆనందమేముంటుంది? తండ్రి అంటారు, మీ ఈ దేవీదేవత ధర్మం చాలా సుఖాన్నిచ్చేటటువంటిది. సృష్టి అయితే అనాదిగా తయారై ఉంది. సృష్టి ఎందుకు తయారైంది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అని ఎవరూ అడగడానికి లేదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపించారు. తప్పకుండా సంగమయుగం కూడా ఉంటుంది. ఆ సమయంలోనే సృష్టి పరివర్తన అవుతుంది. ఇప్పుడు మీరు అనుభవం చేసినట్లుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. బాల్యంలో రాధాకృష్ణులు అన్న పేర్లుంటాయి. ఆ తర్వాత స్వయంవరం జరుగుతుంది అని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఇరువురూ వేరువేరు రాజధానులకు చెందినవారు. మళ్లీ వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రే నాలెడ్జ్ఫుల్. అలాగని వారు సర్వమూ తెలిసినవారు అని కాదు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. జ్ఞానం పాఠశాలలో లభిస్తుంది. పాఠశాలలో లక్ష్యం ఉద్దేశమైతే తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఈ చీచీ ప్రపంచంలో రాజ్యం చేయలేరు. పుష్పం వంటి ప్రపంచంలో రాజ్యం చేస్తారు. రాజయోగాన్ని ఏమీ సత్యుగంలో నేర్పించరు. సంగమయుగంలోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది అనంతమైన విషయం. తండ్రి ఎప్పుడొస్తారు ఎవరికీ తెలీదు. ఘోర అంధకారంలో ఉన్నారు. జ్ఞానసూర్యుడు అన్న పేరును బట్టి జపాన్లో వారు తమను తాము సూర్యవంశీయులుగా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశీయులు దేవతలు. సూర్యవంశీయుల రాజ్యం సత్యుగంలోనే ఉండేది. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానమనే అంధకారం వినాశనమయ్యింది అని అంటూ ఉంటారు. కనుక భక్తి మార్గపు అంధకారం వినాశనమవుతుంది. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచం మళ్లీ కొత్తదిగా అవుతుంది. ఇది అనంతమైన పెద్ద ఇల్లు. ఇది ఎంత పెద్ద రంగస్థలం! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎంత పని చేసి పెడతాయి. రాత్రివేళ ఎంతో పని నడుస్తుంది. కొందరు రాజులైతే పగలుపూట పడుకుని రాత్రివేళ తమ సభలు మొదలైనవి నిర్వహిస్తారు, కొనుగోళ్లవి చేస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో జరుగుతుంది. మిల్లులు మొదలైనవి కూడా రాత్రివేళలో నడుస్తాయి. ఇవి హద్దులోని పగలు రాత్రి. అది అనంతమైన విషయం. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. వారికి శివబాబా గురించి కూడా తెలీదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. వీరు ప్రజాపిత బ్రహ్మ అని బ్రహ్మ గురించి కూడా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే సృష్టిని రచిస్తారో అప్పుడు తప్పకుండా ఎవరిలోకో ప్రవేశిస్తారు. పావనమైన మనుషులైతే సత్యుగంలోనే ఉంటారు. కలియుగంలోనైతే అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అందుకే పతితులు అని అనబడతారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని మనుషులంటారు. అరే, దేవతలను మీరు సంపూర్ణ నిర్వికారులు అంటారు. ఎంత శుద్ధతతో వారి మందిరాలు నిర్మిస్తారు. బ్రాహ్మణులను తప్ప ఇంకెవ్వర్నీ లోపలికి అనుమతించరు. వాస్తవానికి ఈ దేవతలను వికారులెవ్వరూ ముట్టుకోకూడదు. కాని ఈ రోజుల్లోనైతే డబ్బుతోనే అంతా అవుతుంది. ఎవరైనా ఇంట్లో మందిరాలు మొదలైనవి పెట్టుకున్నా అప్పుడు కూడా బ్రాహ్మణుల్నే పిలుస్తారు. కాని ఆ బ్రాహ్మణులు కూడా వికారులే. కేవలం బ్రాహ్మణులు అన్న పేరుంది. ఇక్కడ ఈ ప్రపంచమే వికారీ కావున
పూజ కూడా వికారుల ద్వారానే జరుగుతుంది. నిర్వికారులు ఎక్కడి నుండి వస్తారు? నిర్వికారులుండేదే సత్యుగంలో. అలాగని ఎవరైతే వికారాల్లోకి వెళ్లరో వారిని నిర్వికారులు అని అంటారని కాదు. వారి శరీరమైతే ఎంతైనా వికారాల ద్వారానే జన్మించింది కదా. తండ్రి ఒకే విషయాన్ని తెలియజేశారు. ఇదంతా రావణరాజ్యం. రామరాజ్యంలో ఉన్నది సంపూర్ణ నిర్వికారులు, రావణరాజ్యంలో ఉన్నది వికారులు. సత్యుగంలో పవిత్రత ఉండేది కావున సుఖము, సంపన్నత ఉండేది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. అక్కడ పంచవికారాలు ఉండవు అని మీరు చూపించొచ్చు. అది ఉన్నదే పవిత్ర రాజ్యం. దానిని భగవంతుడు స్థాపన చేస్తారు. భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేస్తారా? సత్యుగంలో ఒకవేళ పతితులుంటే మరి పిలిచేవారు కదా. అక్కడెవరూ పిలవనే పిలవరు. సుఖంలో ఎవరూ స్మృతి చెయ్యరు. సుఖసాగరుడు, పవిత్రతా సాగరుడు అని పరమాత్ముని మహిమను కూడా చేస్తారు. శాంతి ఏర్పడాలి అని అంటారు కూడా. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో శాంతిని మనుషులెలా స్థాపించగలరు? శాంతియుతమైన రాజ్యమైతే ఒక్క స్వర్గంలోనే ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా పరస్పరం గొడవ పడుతూ ఉంటే అప్పుడు శాంతపరచవలసి ఉంటుంది. అక్కడైతే ఉండేదే ఒక్క రాజ్యము. తండ్రి అంటారు, ఈ ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నది. ఈ మహాభారత యుద్ధంలో అన్నీ వినాశనమవుతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా రాయబడి ఉంది. తప్పకుండా మీరే పాండవులు కదా. మీరు ఆత్మిక పండాలు, మార్గదర్శకులు. అందరికీ ముక్తిధామం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. అది ఆత్మల ఇల్లు అయిన శాంతిధామం, ఇది దుఃఖధామం. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి. ఇప్పుడిక మనం శాంతిధామానికి వెళ్ళాలి అంతే. ఇలా ఆత్మ అంటుంది. ఆత్మ రియలైజ్ అవుతుంది. నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి కలిగింది. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను బిందువును అని మీకు మాత్రమే అర్థం చేయించాను. మనం 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగామో అన్నది గడియ గడియ మీ బుద్ధిలో ఉండాలి. దీని ద్వారా తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, చక్రం కూడా గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచ చరిత్ర భూగోళం గురించి మీకే తెలుసు. ఎన్ని ఖండాలున్నాయి, ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. సత్యుగంలో యుద్ధాలు మొదలైన మాటే లేదు. రామరాజ్యమెక్కడా, రావణరాజ్యమెక్కడా? తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ రాజ్యంలో ఉన్నట్లు. ఎందుకంటే రాజ్యస్థాపన చేయడానికి ఈశ్వరుడెక్కడికి వచ్చారు. ఈశ్వరుడు స్వయమైతే రాజ్యం చెయ్యరు, స్వయం రాజ్యాన్ని తీసుకోరు. వారు నిష్కామ సేవ చేస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడే సర్వాత్మలకు తండ్రి, బాబా అని అనడంతోనే ఒక్కసారిగా సంతోషపు పాదరసం పైకెక్కిపోవాలి. అతీంద్రియ సుఖమనేది మీ అంతిమ అవస్థకు సంబంధించి గానం చేయబడింది. పరీక్షల రోజులు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయంలో అన్నీ సాక్షాత్కారమవుతాయి. అతీంద్రియ సుఖం కూడా పిల్లలకు నంబర్వారుగా ఉంది. కొందరైతే తండ్రి స్మృతిలో చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలైన మీకు రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్న వారి నుండి ఎలా తయారు చేశారు? మీ నుండి మాకు ఎంత సుఖం లభిస్తుంది. మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే ప్రేమ అశ్రువులు వస్తాయి. అద్భుతం, మీరొచ్చి మమ్మల్ని
దుఃఖం నుండి విడిపిస్తారు, విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. తండ్రి ఏ సమయంలోనైతే మీకు ఈ స్మృతిని కలిగిస్తారో అప్పుడు మీరు ఎంతగా ఆనందంతో పులకరించిపోతారు. శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తప్పకుండా శివరాత్రి కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాని మనుషులు శివబాబాకు బదులుగా గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. ఇది అన్నింటికన్నా పెద్ద ఏకైక పొరపాటు. మొట్టమొదట గీతలోనే పొరపాటు చేశారు. డ్రామాయే ఇలా తయారై ఉంది. తండ్రి వచ్చి ఈ పొరపాటు గురించి చెప్తున్నారు. పతితపావనుణ్ణి నేనా లేక శ్రీకృష్ణుడా అని. మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేశాను. అకాల మూర్తి అయోనిజుడు అన్న మహిమ కూడా నాదే కదా. శ్రీకృష్ణుణ్ణి ఇలా మహిమ చేయలేరు. అతనైతే పునర్జన్మల్లోకొస్తారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలన్నీ నంబర్వారుగా బుద్ధిలో ఉంటాయి. జ్ఞానంతో పాటు నడవడిక కూడా బావుండాలి. మాయ కూడా తక్కువేమీ కాదు. ఎవరైతే మొదట వస్తారో వారు తప్పకుండా అంతటి శక్తి కలవారై ఉంటారు. పాత్రధారులు భిన్న భిన్నమైన వారుంటారు కదా. హీరో హీరోయిన్ పాత్ర భారతవాసులకే లభించింది. మీరు అందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. శ్రీమతం ఆధారంగా మీకు ఎంత బలం లభిస్తుంది? మాయ కూడా చాలా శక్తివంతమైనది. నడుస్తూ నడుస్తూ మోసం చేసేస్తుంది. బాబా ప్రేమసాగరుడు కావున పిల్లలను మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ చేదుగా మాట్లాడకండి. ఎవరికైనా దుఃఖం ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. ఈ అలవాట్లన్నింటినీ తొలగించాలి. అన్నింటికన్నా అశుద్ధమైన అలవాటు విషయ సాగరంలో మునకలు వేయటం. కామం మహాశత్రువు అని తండ్రి కూడా అంటారు. ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు. కొందరైతే తమ కూతుర్ని పవిత్రంగా ఉండమని చెప్తారు. అరే, ముందు మీరు పవిత్రంగా అవ్వండి. కూతుర్నిచ్చేస్తే ఖర్చు మొదలైన భారం నుండి విముక్తులవుతాము అని అనుకుంటారు. ఎందుకంటే ఎలా ఆలోచిస్తారంటే వీరి భాగ్యంలో ఏముందో తెలీదు, సంబంధం కూడా మంచిది దొరుకుతుందో దొరకదో తెలీదు. ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. పేదవారైతే వెంటనే ఇచ్చేస్తారు. కొందరికి మళ్లీ మోహం ఉంటుంది. పూర్వం ఒక ఆదివాసీ స్త్రీ వచ్చేవారు. ఆమెను జ్ఞానంలోకి రానివ్వలేదు. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారేమో అన్న భయం ఉండేది. భగవంతుణ్ణి ఇంద్రజాలికుడని కూడా అంటారు. దయార్థ హృదయుడని కూడా భగవంతుణ్ణి అంటారు. శ్రీకృష్ణుని అనరు. ఎవరైతే నిర్దయ నుండి రక్షిస్తారో వారే దయార్థ హృదయులు. నిర్దయ కలవాడు రావణుడు. మొట్టమొదట జ్ఞానం. జ్ఞానం, భక్తి, ఆ తర్వాత వైరాగ్యం. అంతేకాని భక్తి, జ్ఞానం, ఆ తర్వాత వైరాగ్యం అని అనరు. జ్ఞానం పట్ల వైరాగ్యం అని అనరు కదా. భక్తి పట్ల వైరాగ్యం కలగాలి. అందుకే జ్ఞానం, భక్తి, వైరాగ్యం అనేది సరైన వరుస. తండ్రి మీకు అనంతమైన వైరాగ్యాన్ని అనగా పాత ప్రపంచం పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్ల పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మనుషుల బుద్ధిలో కూర్చోదు. భారత్ 100% సంపన్నంగా, నిర్వికారిగా, ఆరోగ్యవంతంగా ఉండేది. ఎప్పుడూ అకాల మృత్యువులు జరిగేవి కాదు. ఈ విషయాలన్నింటి ధారణ చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే మంచి సేవ చేస్తారో,
వారు చాలా షావుకారులుగా అవుతారు. పిల్లలకైతే రోజంతా బాబా బాబా అన్నదే స్మృతిలో ఉండాలి. కాని మాయ స్మృతి చేయనివ్వదు. తండ్రి అంటారు, సతోప్రధానంగా అవ్వాలంటే నడుస్తూ తిరుగుతూ తింటూ నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను, మరి మీరు నన్ను స్మృతి చెయ్యరా? చాలామందికి మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి. ఇదైతే జరుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. స్వర్గస్థాపనైతే జరగాల్సిందే. కొత్త ప్రపంచం సదా ఉండదు. చక్రం తిరిగితే తప్పకుండా కిందికి దిగుతారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ఈ సమయంలో మాయ అందరినీ ఏప్రిల్ ఫూల్ చేసింది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి సమానంగా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. చేదు మాటలు మాట్లాడకూడదు. చెడు అలవాట్లను సమాప్తం చేయాలి. రెండవ పాయింట్, బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఇదే ఫీలింగ్లో ఉండాలి. ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారు చేశారు? మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు? బాబా, మీరు క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. ఇలా రోజంతా బాబా బాబాయే స్మృతిలో ఉండాలి. వరదానము: సర్వ సంబంధాలు మరియు సర్వగుణాల అనుభూతిలో సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్తి భవ. సంగమయుగంలో విశేషంగా సర్వప్రాప్తులలో స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి. అందుకే సర్వ ఖజానాలను, సర్వ సంబంధాలను, సర్వగుణాలను మరియు కర్తవ్యాలను ఎదురుగా ఉంచుకుని చెక్ చేసుకోండి. అన్ని విషయాలలో అనుభవిగా అయ్యారా? ఒకవేళ ఏదైనా విషయం యొక్క అనుభవంలో లోటుంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. ఒక్క సంబంధంలోనైనా లేక ఒక్క గుణంలోనైనా లోటు ఉన్నట్లయితే సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ మూర్తి అని అనలేరు. అందుకే తండ్రి గుణాలను మరియు మీ ఆది స్వరూపపు గుణాలను అనుభవం చేయండి. అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు. స్లోగన్: ఆవేశంలోకి రావటం కూడా మనస్తో ఏడవడమే. ఇప్పుడు ఏడ్చే ఫైల్ను సమాప్తం చేయండి. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. మనసా సేవ చేసేందుకు సర్వశక్తులను మీ జీవితంలో భాగంగా చేసుకోండి. బాబా సమానంగా ఎంత పర్ఫెక్ట్గా అవ్వండంటే లోపల ఎటువంటి డిఫెక్ట్ ఉండకూడదు. అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా, అనగా మనసా ద్వారా స్వతహాగా సకాష్ వ్యాపిస్తుంది. ఓం శాంతి.